జై తెలంగాణ, జై భారత్. వేదికను అలంకరించిన గౌరవనీయులు ప్రధానమంత్రి, నాకు ఇష్టమైన నాయకులు, పోరాట యోధుడు, దేశాన్ని వెన్నెముక్కే ఉత్తేజం తెచ్చిన మహానుభావుడు శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారాలు. వేదికను అలంకరించిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. సకల జనులు సమరం చేస్తే 4 కోట్ల మంది రోడ్డు మీదకి వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. జల్ జంగల్ జమీన్ అంటూ జంగ్ సైరన్ మోగించిన కొమరం భీం పోరాటమైన, సాయుధ రైతాంగ సమరమైన, 6 దశాబ్దాలు సాగిన తెలంగాణ ఉద్యమమైన వెట్టికి దోపిడికి బానిసత్వ విముక్తి కోసమే సాగింది. ఆత్మగౌరవం, అణగారిన వర్గాల బతుకు కోసం, అస్తిత్వం కోసమే సాగాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన సమరం తెలంగాణ ఉద్యమం. తెలంగాణ సాధించుకోవడంలో విజయం సాధించాము కానీ తెలంగాణ నినాదాలు నిజం చేసుకోవడంలో విజయం సాధించామా లేదా అన్నది ఒక ప్రశ్న. నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ చేరే అన్నదే ప్రశ్న. దశాబ్దం క్రిందట తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా నేను చూస్తున్నది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడూ ఎన్నికల వాతావరణమేనా. 5 సంవత్సరాలకి ఎన్నికలు అన్నట్టుగా ఉండాలి కానీ 5 సంవత్సరాలు ఎన్నికలు అన్నట్టుగా ఉండకూడదు. అలాంటి వాతావరణంలో ఘర్షణ, అవినీతి పెరిగిపోతే తప్ప నిజమైన అభివృద్ధి, సమగ్రమైన అభివృద్ధి కనపడదు.